హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జడా శ్రవణ్ అనే ఒక విద్యావంతులు పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు అంటం జరిగింది. దీని మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు, ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి బోడపాటి శివదత్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి జడా శ్రవణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీరు చూడొచ్చు, జడా శ్రవణ్ గారికి సంబంధించి అనేకమైనటువంటి మాటలు చాలా డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నటువంటివి. దీన్ని ఎలా చూస్తారు? ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థలకు ఊరికనే కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాలను వాళ్లకు కేటాయిస్తున్నారు, వాటి వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. చాలా విషయాలు మాట్లాడారు, ఎస్పెషల్లీ సినిమాల గురించి, ఆయన వేసుకున్నటువంటి ఫ్యాంట్ల గురించి, 150 కోట్లు అని చెప్పి 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి అని చెప్పి చాలా మాట్లాడారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడండి. అంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకి ఇవ్వటం వల్ల ఏంటి ఉపయోగం, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అని చెప్పి. అందరికీ నమస్తే అండి. ముందుగా నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. అయితే జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి జేబీ భారత్ పార్టీ అని చెప్పి ఆ పార్టీని స్థాపించి పార్టీని నడిపిస్తూ, మరి గతంలో అతను చేసిన జడ్జి ఉద్యోగాన్ని కూడా రిటైర్మెంట్ తీసుకొని వచ్చానని చెప్పి పలుమార్లు పలు ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే ఆయనకి బహుశా అంటే మా దృష్టిలో అసలు నిజంగా అతను జడ్జికి అర్హత కలిగిన వాడా కాదనేది ఒక డౌట్ ఉండేది నాకు బేసిక్ గా. అయితే నేను ఇతని మాటలు ఈ మధ్యకాలంలో కొన్ని అంటే 1-2 కాదు, ఒక 5-6 లైవ్ వీడియోలు చూశాను. చూసినప్పుడు రకరకాల వక్రీకరణతో, రకరకాల పదజాలాలతో, రకరకాల దోషాలతో అతని వీడియోలు అన్ని కూడా ఉన్నాయి. ఇతను దానికి అర్హుడు కాదు అని నేను కంక్లూజన్కి వచ్చాను. జడ్జికి అతను అర్హుడు కాదు. బహుశా అది ముందే తెలుసుకొని అతను రిటైర్మెంట్ ప్రకటించుకొని బయటకు వచ్చి ఉంటాడు. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తిరిగి మళ్ళీ పునః నిర్మాణం కార్యక్రమాలు చేయాలి. మనం హైదరాబాద్ ని మనం ఆల్మోస్ట్ డెవలప్ చేశాము గతంలో. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మరి 2 రాష్ట్రాలుగా విడిపోయి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ ని మరి మనం తిరిగి క్యాపిటల్ సిటీతో సహా నిర్మాణం చేసుకోవాలని అంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏమేం మనము వనరులు కల్పించగలుగుతున్నాం వ్యాపారస్తులకి, అలాగే ఇతరులకి, అందరికీ కూడా మనం ఏమి ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాం అన్నది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఒక తెలుగువాడిగా, ఆంధ్ర రాష్ట్ర ఓటర్గా జడ శ్రవణ్ కుమార్ ఆలోచన విధానం మార్చుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నా. ఎందుకనంటే ఒక లూలు మాల్ తీసుకున్నాడు ఆయన, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి మాట్లాడాడు, కాగ్నిజెంట్ సర్వీసెస్ గురించి మాట్లాడాడు. సో అంటే ఈ ఐటీ కంపెనీలు కానీ లేకపోతే వ్యాపారాలు కానీ మరి విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అని అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఆ కంపెనీలకు ఇచ్చే రాయితీని భూతత్వంలో పెట్టి చాలా తప్పుగా చూపిస్తున్నాడు ఆయన. 1000 కోట్లు విలువ చేసే భూముల్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి. అది చాలా తప్పు కదండి. శ్రవణ్ కుమార్ గారు, మీ యొక్క వివేకం ఏమైపోయింది, మీ తెలివితేటలు ఏమైపోయి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన వ్యక్తిగా, ఒక పౌరుడిగా నీకు బాధ్యత ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఎలా డెవలప్మెంట్ జరిగింది మీరు బెంగళూరు తీసుకోండి, ఒక ముంబై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, పూణే తీసుకోండి, అన్ని చోట్ల కూడా ఐటీ రంగం ఎలా డెవలప్ అయింది అసలు మీకు అవగాహన ఉందా? అవగాహన ఉండే మాట్లాడుతున్నారా ఈ మాటలు? మీరు ప్రభుత్వాన్ని హేళన చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని హేళన చేస్తున్నారు, లోకేష్ గారిని హేళన చేస్తున్నారు. మీకు ఎవరు కనబడితే వాళ్ళని హేళన చేస్తా కూర్చున్నారు. ఇది చాలా తప్పు. వాస్తవానికి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం త్యాగాలు చేసింది.
జనసేన పార్టీ అందులో అత్యధిక త్యాగం చేసి కూటమి ప్రభుత్వ నిర్మాణంలో భాగస్వాములు అవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకమైన పెద్దపీట వేస్తూ ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వివిధ ప్రైవేట్ కంపెనీలు, లేకపోతే ఐటీ కంపెనీలు, లేకపోతే మార్కెటింగ్ ఫీల్డ్స్ అందరినీ కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. మీరు దయచి ఆ జడ శ్రవణ్ కుమార్ గారు, మీకు వీటి మీద అవగాహన లేనప్పుడు మీరు వాటి గురించి మాట్లాడకుండా నిశ్శబ్దం వహించాలి. నోరుంది కదా అని చెప్పి లైవ్ లోకి వచ్చి ఎవరు మెప్పు కోసం మీరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఒక ఆంధ్రవాడిగా, ఆంధ్ర తెలుగోడిగా నీకు బాధ్యత లేదా? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి నీకు ఆలోచించే ఆలోచన విధానం లేదా? ఓ జేపీపీ పార్టీ పెట్టావు, ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు మాట్లాడే తీరేంటి? మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు భవిష్యత్తులో నేను సీఎం అవ్వచ్చు అంటున్నారు. మరి మీరు సీఎం అయితే ఎలాగ ఆలోచిస్తారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఓ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిపి ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే నీలాంటి నిజంగా ఆలోచన విధానం లేని వ్యక్తులు టీవీ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా అవమానంగా ఉంది. ఒక తెలుగుడిగా నేను చాలా అవమానంగా బాధపడుతున్నాను. ఒక ఆంధ్రవాడిగా నేను తెలుగుడిగా నేను చాలా బాధపడుతున్నాను. నా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు నా రాష్ట్రంలో ప్రజలనే ఇలాగ మాట్లాడుతున్నారు. ఈ జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతమందిని ఇలా తయారు చేస్తున్నాడు ఇతను అన్నది ఆలోచన చేయాలి. అతనికి ఆలోచన లేదు. ఇకపోతే ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి అసలు ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు? అతనికి ఏం అర్హత ఉంది? ఆయన ఎప్పుడన్నా సరే ప్రజల సమస్యల గురించి అసలు కనీస అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారికి అని అడిగారు. దీనికి ఏం చెప్తారు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వయసు ఎంత? 10th క్లాస్ తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఆయన చదివిన పుస్తకాలు ఏంటి? ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏంటి? ఆయన తిరిగిన ప్రాంతాలు ఏంటి? ప్రజా సమస్యల మీద ఆయన చేసిన పోరాటం ఎటువంటిది? ప్రజలని దగ్గరగా చూసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించిన వ్యక్తి. ఈ యొక్క పరిణితి ఆయనలో కనబడుతుంది, ప్రజలు చూశారు. మరి ఇతనికి కనబడలేదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఇతను ఒకప్పుడు జడ్జిగా చేసి రిటైర్ చేశాను అని అంటే ఎందుకు అనుకున్నాను. ఇతనికి ఆ అర్హత లేదు, ఇతనికి ఆ ఆలోచన విధానం లేదు. ఎందుకనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10th క్లాస్ చదివారా, ఇంటర్మీడియట్ చదివారా, లేకపోతే డిగ్రీ చదివారా, ఇంజనీరింగ్ చదివారా అన్నది కాదు ప్రశ్న. పవన్ కళ్యాణ్ సామాన్యుడు జీవితాన్ని చదవగలిగినాడు. ఆయన పేదవాడి కష్టాన్ని చదవగలిగినాడు. ఆయన పేదవాడి కోసం నిలబడ్డాడు. ఆయన నీ గురించి ఏనాడు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి చవాకులు బేలలేదు, నీ గురించి మాట్లాడలేదు. ఉద్దానం సమస్య తీర్చినా ఎన్నో పోరాటాలు చేసి ఉద్దానం లాంటి సమస్యలకి ఎన్నో సమస్యలకి ఆయన పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి. 10th క్లాస్ ఫెయిల్ అయితే 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తే. సచిన్ టెండూల్కర్ గారు కూడా 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తే. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు? సార్, ఐన్స్టీన్ అంటే ఎవరో తెలుసా మీకు? అవును సార్, అవునవును. ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటారు? ఈ రోజు మనం వెలుగులో కూర్చున్నాం కదా, ఒక కరెంట్ బల్బుని ఆయన చేయడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? ఆయన 99 సార్లు ఫెయిల్ అయి ఉంటాడు. మరి 100సారి గెలిచాడు కదా ఆయన. ఫెయిల్ అవడం అనేది చదువులో ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు అన్నది కాన్సెప్ట్ కాదండి. మీరు ఆలోచించాల్సింది, జడ శ్రవణ్ గారు మీరు ఆలోచించాల్సింది, పవన్ కళ్యాణ్ గారు మేబీ he failed in 10th class, but he continued his education on his own. He became a teacher for him. అతనే ఉపాధ్యాయుడిగా మారిపోయాడు. పుస్తకాన్ని ఉపాధ్యాయుడిగా రూపుదిద్దుకున్నాడు. ప్రతి పుస్తకం చదివారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సైతం చదివిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోని వెనకాల పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు జడ శ్రవణ్ కుమార్. ఆ యొక్క రాజ్యాంగానికి సంపూర్ణ విలువనిచ్చి ఈ రోజు ముందుకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీరును అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు నీకు తెలియాలి. ఎంత ఆలోచన విధానం ఉంటే ఆ 7 సిద్ధాంతాలు అంత అద్భుతంగా రచించుంటారు.
ఎందుకు అంత ఇప్పుడు ఆ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఈరోజు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎవరు చేయనటువంటి పని ఆయన ఒక్కడే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు చేసినటువంటి 9 కిలోమీటర్ల మేర కరెంటు పోల్స్ పాతి ఇప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో వెలుగు రావడానికి ఆయన దావతపడ్డాడు. సార్, పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పాలనంటే, ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ రోజు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, తర్వాత జీవితాన్ని చదివాడు, అన్ని పుస్తకాలు చదివాడు. ఆయన చదవని పుస్తకం లేదు ఈ రోజు ఈ ప్రపంచంలో. ప్రతి పుస్తకాన్ని చదివారు, ప్రతి చోట తిరిగారు, ప్రతి దాని మీద అవగాహన ఉంది. అలాగే రాజకీయాల్లో కూడా 2 చోట్ల ఓడిపోయారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఓడిపోయినా ఆగిపోకుండా నిలబడ్డా, పోరాటం చేశారు. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఓడిపోయిన వాడు గెలవడం ఎలా ఉంటాది అనే దానికి ఉదాహరణగా నిలబడ్డారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేనటువంటి 100% స్ట్రైక్ రేట్ ని ఒక జనసేన పార్టీ సాధించే విధంగా కష్టపడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓటమి నుంచే మనం గుణపాఠం నేర్చుకుంటాం. ఓటమి నుంచే మనము విజయానికి ముందుకెళ్ళడానికి అడుగులు వేస్తాం. కనుక ఆ ఫెయిల్ అయ్యారు అనే మాట నువ్వు అన్నిసార్లు మాట్లాడద్దు. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు చేసుకున్న నీ భార్య కూడా 10th క్లాస్ చదువుకున్న అమ్మాయినే ఎంచుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఎందుకంటే ఎక్కువ చదివితే ఉద్యోగం చేయకూడదు, నేను బిజీగా ఉంటాను కనుక నా భార్య ఉద్యోగం చేయకూడదు అని చెప్పి నువ్వే వీడియోలో ఇంటర్వ్యూలో ఇచ్చి జడ శ్రవణ్ కుమార్ గారు నీ ఇంట్లో నీ భార్య కూడా 10th చదువు ఉండాలని చెప్పి చూసుకొని మరి పెళ్లి చేసుకున్నావు. సో 10th క్లాస్ నువ్వు తక్కువ అంచనేమో. ఓకే, ఇంకోసారి ఈ మాటలు కూడా మాట్లాడద్దు. ఇకపోతే సినిమాల గురించి, సినిమాలు అంటే సినిమాల్లో ఆయన చేసినటువంటి డాన్సులు ఏంటి, ఆయన ఇప్పుడు చేసేసి ఏదో ప్యాంటు పైకెట్టేసి ఏదో సినిమాల్లో షూటింగ్లు చేసినట్టు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి, బయటకు వచ్చి. ఆయనకి అసలు సినిమాల్లో షూటింగ్లు చేస్తున్నోడికి ఓట్లు ఎలా వేస్తారు? ఆయన ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుని ఇలాంటి చేసినటువంటి వాటికి అసలు ఏం అర్హత ఉందని చెప్పి అన్నారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడగాల జాడ శ్రవణ్ కుమార్ నువ్వు. ఎందుకనంటే ఓట్లు ఎన్ని జనసేన పార్టీ సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లకి ఓట్లు వేసారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరు గమనించాల్సింది చాలా ముఖ్యమైన సంగతి ఏంటంటే, కలామ తల్లి ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. ఇట్స్ అ వైట్ మనీ. ఆయన సంపాదన అంతా కూడా క్లియర్ వైట్ మనీ. ఆయన సినిమా చేసి సంపాదించి ఆ డబ్బులతో పెట్టుబడి పెట్టి పార్టీని ముందు తీసుకెళ్తున్నారు. మరి నువ్వేం చేసి పార్టీని ముందు తీసుకెళ్తున్నావు? నువ్వు జడ్జిగా రిటైర్మెంట్ ఇచ్చావు, ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ ఉద్యోగం చేసుకుంటూ నీ సంపాదనతో నువ్వు పార్టీని నడిపిస్తున్నావు. అంతేగాని నువ్వు కూడా పార్టీని నడపాలనంటే నీ కష్టం, నువ్వు ఎలాగైతే నీకున్న వృత్తిని నువ్వు ఎంచుకున్నావో ఆయన ఎంచుకున్న వృత్తి కలామ తల్లి ముద్దు బిడ్డ దగ్గర మరి నటన. ఎంతో మంది ఉన్నారు సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎన్టీఆర్ గారు లేరా? కృష్ణ గారు లేరా? ఎంజీఆర్ గారు లేరా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు, ఆయన వైట్ మనీ సంపాదిస్తారు, ఆయన సొంత డబ్బును ఖర్చు పెడతారు. ఏ రాజకీయ నాయకుడు ప్రభుత్వం నుంచి వచ్చిన జీతాన్ని పేద పిల్లలకి పంచిపెట్టాడు చెప్పండి? మొత్తం జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథులకి పంచిపెడతా ఉన్నారు ఆయన. ఏ రాజకీయ నాయకుడు చేశారు? నువ్వు ఈరోజు జడ శ్రవణ్ కుమార్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా మాట్లాడుతా ఉన్నావు. నిన్నగాక మొన్న చూశాను, జనసేన పార్టీ అసలు మర్డర్ కేసులను తీసుకొచ్చి ఈ మర్డర్ కేసులో జనసేన పార్టీ ప్యాకేజీలు తీసుకున్నది. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ స్పందించలేదని మాట్లాడుతున్నాం. గతంలో జడ శ్రవణ్ కుమార్ మీరు ఒకటి గమనించాలి, మీరు న్యాయవాదిగా పనిచేసినప్పుడు నేను ఎందుకు రిజైన్ చేశాను అనే కారణాన్ని మీరు ఒక ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు చెప్పిన మాట మీకు గుర్తుందా? నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, నేను జడ్జిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ నిజంగా నాకు తెలిసిపోద్ది న్యాయం ఏదో అన్యాయం ఏదో, కానీ ఆధారాలు రుజువు చేయలేని కారణంగా ఇది తప్పు అని తెలిసిన తప్పుడు తీర్పు ఇవ్వాల్సి వస్తుంది పోలీసులు చేసే తప్పులకి అని నొక్కి బొక్క నుంచి చెప్పిన వ్యక్తివి నువ్వు. పోలీసులు చేస్తే తప్పు, నాయకుల మీదకి ఎందుకు నువ్వు బురదంటించి మాట్లాడుతున్నావు? నువ్వు న్యాయవాదిగా కూర్చొని ఆధారాలు రుజువు కానప్పుడు నువ్వు ఇచ్చే తీర్పు చెల్లదనుకున్నప్పుడు మరి రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతారు? సమస్యని ప్రజలకు తెలియచేశారు, సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, సమస్యలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు, ఆర్థిక సహాయాన్ని అందించారు. కానీ నిజ నిర్ధారణ చేయాల్సింది ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, కోర్టులు.
మరి ఇవి కదా చేయాలి. వాళ్ళు ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ ను తీసుకొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి, హోమ్ మినిస్టర్ కి, ముఖ్యమంత్రికి, నారా లోకేష్ కి అంటిస్తే ఎట్లా? నీకు నిజంగా బుద్ధుందా? నేనేమి జడ్జి చదువులు చదవలేదు, నేను నీకులాగా హై ప్రోటోకాల్ ఉద్యోగాలు చేయలేదు, నేను ఒక జనసేన పార్టీ నాయకుడిని, నా పేరు శివదత్, ఒక సామాన్యుడిని, నా పాకిరపేట నియోజకవర్గం, నేను ఇక్కడే ఉన్నాను, నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, నీకు దమ్ముందా? నువ్వు నాతో డిబేట్కి రాగలవా? నువ్వు జనసేన పార్టీకి వస్తానంటున్నావు, నేను నాకు తిక్కలేగితే నేను జనసేన పార్టీకి వచ్చేస్తాను, కూర్చుంటాను అంటున్నావు. రా, నేను అక్కడే కూర్చుంటాను. నేను జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీని, నేను నీకోసం మంగళగిరిలో కూర్చుంటాను. రా, నువ్వు నేను కూడా విధానపరమైన చర్చ చేసుకుందాం. ఏ పోలీసులు ఫెయిల్యూర్ అవుతారని చెప్పి నువ్వు ఒక న్యాయవాదిగా పనిచేసి కూడా పోలీస్ శాఖను తప్పుపట్టలే. ఎక్కడ మిస్టేక్ జరుగుతూ ఉంది? రాజకీయ నాయకుల చేతిలో మిస్టేక్ పవన్ కళ్యాణ్ సార్ 150 కోట్ల రూపాయలైనా సంవత్సరానికి తీసుకుంటున్నారు టీడీపీ దగ్గర నుంచి అని చెప్పి ఆయనకు వచ్చినటువంటి సమాచారం అంట. దాని గురించి ఏం మాట్లాడతారు సార్? 150 కోట్లు తీసుకున్న వ్యక్తి రాష్ట్రం అతలాకుతం అయిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 కోట్లు ఇస్తాడు, ప్రధానమంత్రికి ఇంకో 50 కోట్లు ఇస్తాడు. ఆయన ఇలా లక్షల లక్షలు, కోట్లు దానాలు చేసే వ్యక్తిత్వం దోచుకునే వాడికి ఉండదండి. దోచుకునే వాళ్ళకి ఉండదు, నిజాయితీగా సంపాదించుకునే వాళ్ళకి ఉంటుంది. 150 కోట్లు తీసుకున్నాడని నొక్కి ఒక్కనిస్తున్నావు. నువ్వు ఒక కేసు వాదించడానికి నువ్వు ఎంత తీసుకుంటావు? సుగాలి ప్రీతి కేసు విషయంలో నువ్వు ఎందుకు వెనక్కి తప్పుకున్నావు అని అడిగితే మీలాంటి వాళ్ళు వచ్చి ఆవిడ్ని బెదిరించి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి ఆ లాయర్ని విత్డ్రా చేసుకోమని చెప్పాలని చెప్పి నువ్వు చెప్పావు. అసలు ఏమైనా దాంట్లో అర్థం ఉందా? సుగాలి ప్రీతి కేసు నీ దగ్గర ఉన్నంతసేపు ప్రపంచానికి తెలియదు. నువ్వు తలుపులు వేసుకొని 4 గోళ్ల మధ్య ఆ కేసుని ఏం చేస్తున్నావు కదా ఆవిడకి అర్థం కాకుండా చేసావు. దానికి న్యాయం జరగలేదని ఆవిడి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు నిస్సహాయ స్థితిలో పార్టీ కార్యాలయంలో కూర్చుంటే తలుపు తట్టి అన్నా నాకు న్యాయం చేయని కాళ్ళ దగ్గరకు వచ్చి అడిగింది. ఆ కార్యాలయానికి వచ్చి తలుపు తట్టింది ఆవిడ. నా ఆడబిడ్డ వచ్చి తలుపు తట్టిందని చెప్పి ఆయన అనుకున్నాడు, నా ఆడబిడ్డకి న్యాయం చేయాలనుకున్నాడు, రోడ్డెక్కాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఆ రోజు నువ్వు చేపట్టిన కేసుతో మరి నువ్వు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు జత కలపలేదు? ఎందుకు రాలేదు? నువ్వు ఎందుకు నిలబడలేదు? నువ్వు నీతి నిజాయితీకి పోరాటం చేసేవాడు అయితే, నువ్వు డబ్బు కోసం లొంగిపోయే వ్యక్తివి కనుక నీకు వచ్చే డబ్బుని నువ్వు తీసుకొని ఈ కేసుని ప్రపంచానికి తెలియకుండా నొక్కి పెట్టావు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కేసుని ప్రపంచానికి తెలిసేలా చేశావు. దాని తర్వాతే ఆమెకి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందే. ప్రభుత్వ ఉద్యోగాలు సైతం ఆ కుటుంబానికి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు నల్లకోట వేసుకొని మీడియా ముందుకు వచ్చి నీకు నచ్చినట్టు మాట్లాడి మళ్ళీ దానికి తోడు వ్యంగ్యం. ఆయన ఎటువంటి ఆధారాలు చూపించలేదు, ఎక్కడా కూడా ఎవరో అన్నారు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరొక విషయం, ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఆయన అంటాడు ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో జరిగిన మర్డర్ కేసు గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మర్డర్ కేసు అది. అక్కడ ఆ నిందితుల్లో కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యారు. నువ్వు నిందితుల్లో ఉన్న వాళ్ళు పార్టీలో రాజకీయానికి దీనికి సంబంధం లేదు. నిజ నిర్ధారణ నువ్వు చేయకుండా నువ్వు కోర్టు నుంచి ఎటువంటి ఆధారాలు లేనప్పుడు, పోలీసు వారు ఎటువంటి ఆధారాలు చూపించలేనప్పుడు ఒక వ్యక్తి పార్టీలో జాయిన్ అయినప్పుడు అతను పార్టీ ఏం చూస్తుంది? అక్కడ ప్రజలకు ఏ విధమైన సేవ చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా 10 మందికి సేవ చేయగలరు, నిజాయితీగా ఉండగలరా లేదన్నది చూసి పార్టీలో తీసుకుంటారు. దీనికి ఈయన ఎట్లా మార్చారంటే నాదెళ్ల మనోహర్ గారు పోరాడి వెంబడించి లాక్కొని తీసుకొచ్చిన పార్టీలో అంటాడు. ఏమన్నా బుద్ధి ఉందండి? ఎమ్మెల్యేలు ఎంపీలే వచ్చి, మీరు అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యేలే ఎంపీలే వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతానని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడ ఎవరికి తొందరపడలేదు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి పార్టీలోకి రావడం కోసం పార్టీ పరిగెట్టుకుంటే అతను పట్టుకుని పరిస్థితి ఎక్కడ ఉందండి? లేదు. జనసేన పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు రావాలని డిసైడ్ అయ్యారు. అనేక మంది ఎంపీలు ఈ రోజుకి కూడా క్యూ కడుతున్నారు. మేమేం అలా ఎప్పుడు తొందరపడి పడలేదే. ఇలా వక్రీకరించి మాట్లాడే తీరేంటయా? అంటే నువ్వు లాయర్ ఉన్నావు కనుక నీ దగ్గరకు ఒక కేసు వస్తే అది తప్పో ఒప్పో
నువ్వు మాట్లాడేదే రైట్ అని చెప్పి చూపించాలని నేర్చుకున్న విద్యని నువ్వు రాజకీయాల్లో కూడా ప్రదర్శిస్తే అది చాలా తప్పు. ఎందుకనంటే నిజంగా తప్పు చేసినోడు అర్హత లేదు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల కుంభకోణంలో జైల్లోకి వెళ్ళిన వ్యక్తి, అలా జైల్లో వెళ్ళిన వ్యక్తిని నువ్వు సీఎం చేశావు, ప్రజలు సీఎం చేశారు, దాన్ని నువ్వు ఎందుకు తప్పు పట్టలేదు మరి? పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయకపోతే ప్రజల కోసం నిలబడతారు అనే నమ్మకం లేకపోతే ఈవెన్ ఎన్నిసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మీకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా పర్మిషన్ లేకుండా వారాహి యాత్రలప్పుడు కావచ్చు, ఈవెన్ కొంతమంది బ్లేడ్ బ్యాచ్ కొంతమంది ఆ సభల్లో తిరిగినప్పుడు మీరు వాలంటీర్గా దాని ప్రాతినిధ్యం వహించారు. అసలు మీరు చాలా లైవ్లో చూసుంటారు, చాలా ఎగ్జాంపుల్స్ అనేకమైనవి చూసాం. వారాహి యాత్ర జరుగుతుంటే వస్తారు, పెట్రోల్ బట్టలు తీసుకొస్తారు, కత్తులు తీసుకొస్తారు, బ్లేడ్లు తీసుకొస్తారు. మేము వాలంటీర్స్ టీమ్, నేను వాలంటీర్స్ కమిటీ ఇన్ఛార్జ్గా నేను ప్రత్యేకంగా సభ జరుగుతున్నంతసేపు మా టీం అంతా కూడా రొటేట్ చేస్తాం, జనాల మధ్యలోకి వెళ్తాం. అక్కడ ఏవి అనుమానాస్పదంగా అన్ని పట్టుకున్నాం, ఎన్ని పట్టుకున్నామో అన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు మారుతారని ఆలోచన చేసాం. కొన్నిసార్లు పోలీస్ వ్యవస్థకి సమాచారం ఇచ్చాం, కొన్నిసార్లు మీటింగ్కి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళ మీద కూడా దాడి చేస్తే వాళ్ళను కూడా మేము కాపాడుకొని దాన్ని కూడా ప్రతిఘటించడం నిలబడ్డ వ్యక్తులు మేము చూసాం కదా. ఇప్పుడు వారాహి యాత్రలకి ఇబ్బంది పెట్టేవారు అప్పట్లో వైసీపీ వాళ్ళు. జగదాంబలో సపోజ్ ఉదాహరణకి జగదాంబలో సభ జరగాలి, పర్మిషన్ లేదు అని చెప్పి చాలాసేపు ఇబ్బంది పెట్టారు. ప్రోటోకాల్ ఇష్యూ ఉంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి జనాలు ఆపారు. నేనే వెళ్ళి మొత్తాన్ని బార్గేట్లు దాన్ని లోపల పంపించాను. మేము చేసాం. వ్యవస్థకి కొన్ని విషయాలు తెలియనప్పుడు ఏదో మీడియాలో ఇలా జడ శ్రవణ్ కుమార్ లాటలు వస్తారు, చదువు రాని వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇలాంటి వీడియోలో క్లుప్తంగా చెప్తుంటా, బాబాయ్ ఇతను చెప్పేది ఏదో నిజమేమో అని నమ్ముతారు. దాన్ని ఆలోచన చేయాలండి. వాస్తవానికి ఈ జడ శ్రవణ్ కుమార్ గారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ముద్దాయిల్ని మేము పార్టీలోకి తీసుకోము. మా పార్టీలో ఉన్న వాళ్ళే తప్పు చేశారు ముద్దాయి అని అంటే మేము సస్పెండ్ చేస్తున్నాం పార్టీ నుంచి. Who are you to decide our party rules and regulations? Who are you to confirm that our leaders are all done something mistake in front of everybody? నువ్వు ఆధారం లేకుండా ఎట్లా మాట్లాడతావు? నువ్వు జడ్జిగా చేసావు కదా. నీ జడ్జిగా నువ్వు కూర్చున్నప్పుడు ఇద్దరు బోన్లో నుంచినప్పుడు పాపం ఇతను మంచోడు ఇది చెడ్డోడు నీకు ముందే తెలిసిపోద్ది అన్నావు. తెలిసిపోయినా సరే పోలీసు వాళ్ళు చేసిన తప్పులకి చెడ్డోడు బయటపడతాడు, మంచోడు బలైపోతున్నాడు అని చెప్తున్నావు. ఇవన్నీ చెప్తున్న వాడిని ఆధారాలు లేనిది మనం ఎలా మాట్లాడతామండి? నిజమే, 150 కోట్ల గురించి కూడా ఒక ఆధారం కూడా చూపించకుండా మాట్లాడుతున్నారు. అసలు అంత బలంగా ఎలా చెప్పగలరు? అవునండి, తప్పుడు వ్యాఖ్యలు. ఆయన అంటాడు, నేను అతని వీడియోలో చూసాను, నేనేదో అన్నానండి 150 కోట్లని విరుచుకు పడిపోతున్నారు. మరి అలాగైతే నేను ప్యాకేజీలు తీసుకున్నాను అంటున్నారు, మరి దానికి నేనేమన్నది అంటే నిన్ను అన్నారని నువ్వు అంటున్నావా, లేకపోతే ఎవరైనా అనమన్నారని అంటున్నావా, నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చాలని అంటున్నారా, లేకపోతే నీ పార్టీ మనుగడ కోసం డబ్బు కావాలి కనుక జగన్మోహన్ రెడ్డికి తొత్తులా మారావా? ఈ మధ్య నీ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నావు, భూముల విషయంలో పొగుడుతున్నావు. అరే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి కంపెనీలు వస్తున్నాయంటే అది తప్పు అని చెప్తున్నావు. నువ్వేం మనిషివయ్యా? నీకు అసలు విజ్ఞానం ఉందా? బోల్డ్ లైవ్ డిబేట్లో పాల్గొన్నానన్నావు. మొన్న ప్రెస్ మీట్ లో మా 3 చైర్మన్లు శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, చల్లపల్లి శ్రీనివాస్ గారు, వీళ్ళ 3 అతని గురించి ప్రెస్ మీట్ ఇస్తే పార్టీ తరఫున అంటే ఆ యొక్క మర్డర్ కేసు గురించి, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన మర్డర్ కేసు గురించి, ఆ విద్యార్థి గురించి మేము తీసుకున్న యాక్షన్ పార్ట్ అంతా కూడా తెలియపరిస్తే ఇతను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. చెప్పు కూడా చూపించారు, మీరు చూసారో లేదో? పవన్ కళ్యాణ్ గారు చెప్పు ఎవరికి చూపించారో చూపించారు అని చెప్పి నేను షూ చూపించేస్తున్నాను అంటున్నాడు. నేను కూడా జాడ శ్రవణ్ కుమార్కి చెప్పు చూపిస్తున్నాను, చూపించేయచ్చా? కరెక్టేనా ఇది? చెప్పండి. ఎలా జాడ శ్రవణ్ కుమార్ నేను చెప్పు చూపిస్తాను, ఇది కరెక్టేనా? గుర్తుండాలి మాట్లాడడానికి. అసలు నీకేమైనా ఆలోచన ఉందా? ఏం మాట్లాడుతున్నారు నీకేమైనా అవగాహన ఉందా? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు. విధానపరమైనటువంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటే రా,
నేను రెడీగా ఉన్నాను నీతో డిస్కస్ చేయడానికి. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ సెంటర్. ఈ శివదత్ వస్తాడు, మాట్లాడతాడు. నువ్వు వస్తావా మంగళగిరి మా పార్టీ ఆఫీస్కి? నీకోసం పర్మిషన్ తీసుకుంటాను, ఒక రూమ్ కేటాయిస్తాను, రా కూర్చుందాం. నువ్వు నేను తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఎంతసేపు మాట్లాడుతావు అంతసేపు అనర్గళంగా మాట్లాడగలను. నేను కూడా నీకంటే దమ్మున్నోడిని అని నేను చెప్పగలను. బట్ దమ్ము ఎవడుకుందా మాట్లాడుకుంటే కదా తెలుస్తుంది. నువ్వు బయటికి రా, మనం మాట్లాడుకుందాం. ఈవెన్ వంగలపూడి అనిత గారి గురించి కూడా చాలా, ఆవిడ ఏం చేస్తుంది, ఏం చూస్తుంది, ఆవిడ కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అన్నట్టుగా మాట్లాడేశారు ఆవిడంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఆవిడ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మహిళగా వచ్చారు. ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికీ తెలుసు. వంగలపూడి అనిత గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనునిత్యం వెంబడించారు, అనునిత్యం పరిగెట్టించారు. ఒక మహిళగా, వెనకబడ్డ తరగతుల నుంచి వచ్చిన మహిళగా ఆవిడ ఎదుర్కొనే అవమానం లేదు. ఆవిడ నిలబడింది. ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఇదే పాకిరిపేట నియోజకవర్గంలో స్వయంగా నేను చెప్పాను, సార్ ఆవిడ టికెట్ గురించి ఏం ఆలోచించద్దు, ఆవిడ టికెట్ ఇవ్వండి, మేము 40,000 మెజారిటీతో గెలిపిస్తాం. ఎందుకంటే అనేకమైన అవమానాలు పడింది. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ పడని అవమానం లేదు. కూటమిలో మేము సపోర్ట్ చేస్తాం, మేము గెలిపిస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదు అని భరోసా ఇచ్చాం, గెలిపించాం, 40,000 మెజారిటీ పైన రప్పించాం. గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా కూటమిలో ఆవిడ 2 శాఖల్లో పనిచేస్తుంది. ఒకటి హోంశాఖ మంత్రిగా, ఒకటి విపత్తు దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి మంత్రిగా ఉంది. సో ఈ రెండాట్లకి కూడా నిరంతరం కష్టపడుతూ ఒక మహిళగా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈవిడ పనిచేసే తీరుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు స్వయాన అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఇతనికి ఏం తెలుసు, ప్రతి చర్య మీద యాక్షన్ పార్ట్ తీసుకున్నారు. నాగబాబు గారి ఎమ్మెల్సీ గురించి కూడా మాట్లాడారు. మీరు విన్నారో లేదో, నాగబాబు గారి ఎమ్మెల్సీ గురించి కూడా, నాగబాబు గారికి ఎమ్మెల్సీ అసలు ఎందుకు ఇచ్చారు, ఏంటి ఆయన అర్హత ఏంటి అని చెప్పి. జాడ శ్రవణ్ కుమార్ గారు, మీరు కూడా మా పార్టీలోకి వస్తే మీ అర్హత గురించి, మీ గురించి మేము తెలుసుకుంటాం. ఇప్పుడు నీ అర్హత ఏంటి, నువ్వేంటి అన్నది మాకు తెలియదు. నువ్వు బయట ఉండి ఎక్కడ ఉండి మాట్లాడుతున్నావు. ఆయన అనునిత్యం కష్టపడ్డారు పార్టీకి. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు విజయం కోసం అనేకమైన త్యాగాలు చేసిన వ్యక్తి. అనేకమైన పోటీ చేయాల్సి ఉండి కూడా పోటీ చేయలేకపోయారు. ఆయన వాస్తవానికి ఒక సొంత అన్నయ్యగా అతనికి ఎంపీ టికెట్ అనకాపల్లిలో గెలుస్తామని తెలిసి కూడా ఆ టికెట్ కి అతన్ని తప్పించి కూటమిలో త్యాగం చేసి బీజేపీకి సీట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన నిశ్శబ్దం వహించిన వ్యక్తి. నువ్వు పదవి ఇవ్వకపోయినా, కూటమి ప్రభుత్వంలో పదవి రాకపోయినా ఆయన అలాగే నిలబడి కూటమి కోసం కష్టపడ్డ వ్యక్తి. సో మనము జడ్జి చేయడానికి కారణాలు ఏంటి అనేది నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు సిస్టంలో ఉంటే నీకు తెలుస్తుంది. నువ్వు ఏనాడైనా అసెంబ్లీ గేట్ దాకితే నీకు తెలుస్తుంది. నువ్వు అసెంబ్లీ గేట్ దాకినోడు నీకేం తెలుస్తుందా? నీకు అసలు అంటే ఆ విధి విధానాలు నీకు ఎలా తెలుసు? ఓపెన్ ఛాలెంజ్ చేశారు, నేను గెలిచి చూపిస్తా, పవన్ కళ్యాణ్ ని ఎక్కడ తొక్కాలో నాకు బాగా తెలుసు, నేను తొక్కి చూపిస్తా అని చెప్పి. నువ్వు తొక్కడం సంగతి దేవుడు అరగ. కానీ ఒక మాట చెప్తాను శ్రావణ్ కుమార్ గారు, అంటే మనం సరదాగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మీ ఛానల్ ద్వారా మన టీవీ 24 ద్వారా మీరు కొంచెం తెలియపరచండి. ఎందుకంటే బాబు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి, నువ్వే కదా నీ వీడియోలో చెప్పావు, విన్నాను. పార్టీ పెట్టి 3 సంవత్సరాలు వేరే పార్టీకి మద్దతు ఇచ్చి 2014లో వచ్చి మళ్ళీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ 2019 మళ్ళీ 2024 అని నువ్వు చెప్పుకొచ్చావు. అంటే దశాబ్ద కాలం అతను కష్టపడి ఎంతో మంది తొక్కించుకొని ఆ బరువుని వీపుల మీద మోసుకొని నిలబడి అతనితో పాటు 21 మంది ఎమ్మెల్యేని అసెంబ్లీలో కూర్చోబెట్టి 2 ఎంపీల్ని మరి రాజ్యసభకు పంపించిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని తొక్కాలి అని అనుకుంటే నువ్వు చాలా కష్టపడాలి తమ్ముడు.
లాస్ట్గా ఏం చెప్తారు? లాస్ట్గా జడా శ్రవణ్కి ఇంకేం చెప్తారు? జాడా శ్రవణ్ కుమార్ గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎంతో చదువుకొని ఉండుంటారు. మీరు చదవాల్సింది పవన్ కళ్యాణ్ గారిని క్లుప్తంగా చూసి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కష్టపడండి. మీరు ఒక దశాబ్ద కాలం కష్టపడి మీరు కూడా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి రండి. స్వాగతిస్తున్నాను నేను ఖచ్చితంగా. కానీ మీరు ఎమ్మెల్యే అయ్యే లోపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి సంపూర్ణ ప్రభుత్వం స్థాపించే విధంగా ఆయన ముందుకెళ్తారు. ఆయన ప్రతిదీ నేర్చుకున్నారు, కష్టపడ్డారు. కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మీరు ఒక ఛానల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని తిడితేనో, చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, లేదా లోకేష్ని తిడితేనో, హోంమంత్రిని తిడితేనో, మరి ఇతర మంత్రులను తిడితేనో మీకు సీట్లు రావు. ఉన్న ఆకాస్త పార్టీ గౌరవం కూడా పోతుంది. నువ్వు ఛానల్లోకి వచ్చి ఒక శివశంకర్ గారు నీకు కౌంటర్ ఇస్తే, శివశంకర్ గారు మీకు అన్ని తెలుసు, పవన్ కళ్యాణ్ ఏం చదువుకోలేదు, ఏం తెలియదు అని నువ్వు ఎద్దేవా చేస్తున్నావు. ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడు. ఆ పార్టీ అధ్యక్షుడు కింద శివశంకర్ గారు పనిచేస్తా ఉన్నారు. శివశంకర్ గారిని నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటే, శివశంకర్ గారు మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పండి అని మాట్లాడతారు. ఇట్లా నీచమైన ధోరణిని మానుకొని మీరేం చేయాలనంటే నీ స్థాయిని మార్చుకో. నువ్వు పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడితో ఏ విధంగా అధ్యక్షుని ఏ విధంగా గౌరవించాలి, ఆ పార్టీలో నాయకత్వాన్ని ఏ విధంగా గౌరవించాలి, ఆ పార్టీలో మంత్రులు ఏ విధంగా గౌరవించాలి నేర్చుకో. ముందు ట్రై చేయి, నువ్వు ఎమ్మెల్యేకి వెళ్ళడానికి ట్రై చేయి. బహుశా నీకన్నా ముందు ఈ శివదత్ బోడపాటి ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి. సో నువ్వు నన్ను బీట్అవుట్ చేయడానికి ట్రై చేయి. వీలైతే ఇట్స్ మై ఛాలెంజ్ జాడా శ్రవణ్ కుమార్, నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నీ ఆఫీస్కి రమ్మంటే వస్తా, నీతో డిస్కషన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. లేదు నువ్వు జనసేన పార్టీకి వస్తానంటే నువ్వు రా, నీకోసం ప్రత్యేకంగా కుర్చేసి కూర్చోబెట్టి నా అధ్యక్షుల వారి ముందు నేను నీతో డిబేట్కి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియపరుస్తున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.